హాయ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌లోని ప్రెజెంట్ మనం మాట్లాడేది 10థ్ వీడియో. ఈ 10థ్ వీడియోలోని మనం కంప్లీట్ ఎస్‌ఈఓ గురించి మాట్లాడదాం. ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. గైస్ మీలో ఎవరైనా సరే మన భాను4DM తెలుగు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ ఇట్ నౌ. ఫస్ట్ మనం ఈ ఎస్‌ఈఓ రిజల్ట్స్ ఎక్కడ చూస్తాం? సీ హియర్, నేను గూగుల్‌లోని లేటెస్ట్ కార్స్ ఇన్ ద మార్కెట్ అని సెర్చ్ చేశాను. నాకొచ్చిన రిజల్ట్స్ పేజ్ ఇవన్నమాట. ఇందులో ఎక్కడైనా బ్లాగ్ పోస్ట్ పైన స్పాన్సర్డ్ అని ఉంటే అవి గూగుల్ యాడ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ స్పాన్సర్డ్ అని లేదు అంటే అవి ఎస్ఈఓ రిజల్ట్స్. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిజల్ట్స్ అని అర్థం. అసలు ఎస్ఈఓ అనేది ఎందుకు ఇంపార్టెంట్? నెంబర్ 1, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్లీ ఫ్రీ. సెకండ్, పీపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు ఈ ఎస్ఈఓ రిజల్ట్స్ వస్తాయి. అంటే పీపుల్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం లిటిల్ బిట్ హయ్యర్. థర్డ్, ఆల్మోస్ట్ ఎవ్రీ బిజినెస్‌కి అర్థమైంది డిజిటల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేవి. అందువల్ల ఈ డిజిటల్ మార్కెటింగ్ కాంపిటీషన్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాంపిటీషన్ పెరుగుతుంది అంటే యాడ్స్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, అందుకే ఎవ్రీ బిజినెస్ కూడా లాంగ్ టర్మ్‌లో ఈ యాడ్స్ కాస్ట్ తగ్గించుకోవాలి అంటే ఎస్ఈఓ మీద 100% ఫోకస్ చేయాలి. ఎస్ఈఓ టైప్స్ గురించి మాట్లాడితే టోటల్ ఎస్ఈఓ 3 టైప్స్. ఒకటి ఆన్ పేజ్ ఎస్ఈఓ, సెకండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, థర్డ్ టెక్నికల్ ఎస్ఈఓ. ఫస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఆన్ పేజ్ ఎస్ఈఓ ఈజ్ ఆల్ అబౌట్ కీవర్డ్స్. మీకు కీవర్డ్స్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేశాను. అంటే ఇట్ ఈజ్ ఎ కీవర్డ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది కీవర్డ్ అవుతుందన్నమాట. అదే నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను సెర్చ్ చేసింది కీవర్డ్ అవుతుంది. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే పీపుల్ గూగుల్‌లో ఏదైతే సెర్చ్ చేస్తారో దాన్ని కీవర్డ్ అంటారు. ఇప్పుడు ఆన్ పేజ్ ఎస్ఈఓ మీ బ్లాగ్‌కి చేయాలి అంటే పీపుల్ గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారో దాని మీద కంటెంట్ రాయాలి. ఓకే. సో, మనం 7థ్ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడాం. పీపుల్ గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం ఎలాగో నేను చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి అది చూడండి. సో, ఇది మీరు కరెక్ట్‌గా చేస్తే పీపుల్ గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారు అని మీరు రీసెర్చ్ చేసి దాని మీదే కంటెంట్ రాస్తే మీరు ఆన్ పేజ్ ఎస్ఈఓ కరెక్ట్‌గా చేసినట్టు. ఓకేనా? చాలా 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 సింపుల్. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటో మాట్లాడదాం. గైస్, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది ఈజ్ ఆల్ అబౌట్ బ్యాక్ లింక్స్. బ్యాక్ లింక్ అంటే ఏంటి అంటే కొంచెం క్లియర్‌గా వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరొక బ్లాగ్ పోస్ట్ రాశారు. ఆ బ్లాగ్ పోస్ట్‌లోని మీరు వేరే వాళ్ళ బ్లాగ్ పోస్ట్‌కి ఒక లింక్ ఇచ్చారు. దాన్ని బ్యాక్ లింక్ అంటారు. ఓకే. అలాగే వేరే వాళ్ళ బ్లాగ్ పోస్ట్ నుంచి మీ బ్లాగ్‌కి ఒక లింక్ ఇచ్చారు అంటే దాన్ని బ్యాక్ లింక్ అంటారు. ఇలా మీరు వేరే వాళ్ళు ఎంత ఎక్కువ మంది మీ బ్లాగ్ పోస్ట్‌ని రిఫర్ చేస్తే, ఐ మీన్ బ్యాక్ లింక్ ఇస్తే దాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. అండ్ ఫ్రెండ్స్, నేను మళ్ళా చెప్తున్నాను. ది ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. సో, ఓకే. మీరు ఎక్కువగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బ్యాక్ లింక్స్ తెచ్చుకోవాలి అంటే మీకొక ఫ్రెండ్ ఉండి వాళ్ళకొక బ్లాగ్ ఉందనుకోండి. వాళ్ళకి ఫ్రీగా ఒక బ్లాగ్ పోస్ట్ రాయండి. అండ్ రిటర్న్‌లో మీరొక బ్యాక్ లింక్ అడగండి. ఓకే. దీన్నే గెస్ట్ బ్లాగింగ్ అంటారు. బట్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. మన కంట్రోల్‌లో ఉండేది ఆన్ పేజ్ ఎస్ఈఓ. ఓకే. సో, ఆన్ పేజ్ ఎస్ఈఓ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో, అది నా సజెషన్. ఇప్పుడు థర్డ్ టైప్ ఎస్ఈఓ టెక్నికల్ ఎస్ఈఓ. ఇప్పుడసలు టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటో మనం కొంచెం మాట్లాడదాం. గైస్, టెక్నికల్ ఎస్ఈఓ ఈజ్ ఆల్ అబౌట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్. ఒక పర్సన్ మీ బ్లాగ్‌కి విజిట్ చేశారు అంటే, మీరు వెబ్‌సైట్‌కి విజిట్ అయ్యారు అంటే, వాళ్ళకి ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఓకే. దాన్ని బట్టి మీ టెక్నికల్ ఎస్ఈఓ డిపెండ్ అయ్యి ఉంటుంది. టెక్నికల్ ఎస్ఈఓ కోసం మీకు కావాల్సింది ఫాస్ట్ లోడింగ్ థీమ్. అంటే మీ బ్లాగ్ ఆర్ వెబ్‌సైట్ అనేది త్వరగా లోడ్ అవ్వాలి. ఎక్కువ టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి అంటే పీపుల్‌కి ఇరిటేట్ అవుతారు. రైట్.
సో, వాళ్ళు మీ వెబ్‌సైట్ విజిట్ అవ్వకుండా లీవ్ అయిపోతారనమాట. ఓకే. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ లోడింగ్ థింగ్ నేను చూసింది ఏంటి అంటే జనరేట్ ప్రెస్. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ ఫ్రెండ్స్. నేను చూపిస్తాను దాన్ని జనరేట్ ప్రెస్ అనే దాన్ని మీరు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలోని ఒక మెనూ సెక్షన్ ఉండాలి. ఫ్రెండ్స్ మీ ఎంటైర్ వెబ్‌సైట్‌లోని ఎవ్రీ పేజ్‌కి నావిగేట్ అవ్వాలంటే మెనూ సెక్షన్ అనేది ఒక మంచి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. మీరు వర్డ్‌ప్రెస్‌కి లాగిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అపియరెన్స్ అని ఉంటుంది. ఓకే. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు థీమ్స్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మెనూస్ అని ఉంటాయి. ఓకే. సో, మెనూస్ మీద క్లిక్ చేస్తే మీరు, మీరు మెనూ సెక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఆ మెనూ సెక్షన్‌లోని మీ ఎంటైర్ వెబ్‌సైట్‌లో ఉన్న పేజెస్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ యూజర్‌కి కూడా మీ ఎంటైర్ వెబ్‌సైట్ నావిగేట్ అవ్వడం చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ మెనూ సెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత థీమ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ అపియరెన్స్ మీ దగ్గర థీమ్స్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. మీరు థీమ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందనమాట. ఇక్కడ మీకు బిగ్ ప్లస్ ఐకాన్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ ఫర్ జనరేట్ ప్రెస్. ఓకే. జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయండి. నెక్స్ట్ అక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇలా చేశారు అంటే మీరు టెక్నికల్ ఎస్‌ఈఓ కంప్లీట్ చేసినట్టు. సో, థట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. సో, ఇలా మీరు చేస్తే టెక్నికల్ ఎస్‌ఈఓ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినట్టు. సో, ఇంతటితో మీకు నేను మాట్లాడింది ఆన్ పేజ్ ఎస్‌ఈఓ కీవర్డ్స్ గురించి మాట్లాడాను. అండ్ అలాగే ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ మాట్లాడాం. అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ మాట్లాడాం. మన నెక్స్ట్ వీడియోలోని లీడ్ జనరేషన్ ఎలా చేయాలి ఒక బిజినెస్‌కి అనేది మనం క్లియర్‌గా మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా బాయ్ అండ్ టేక్ కేర్. Guys, ask your doubts in the comment section below.